యాక్చువల్ నేను దీని గురించి చెప్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏదైతే నేను ఈ కమ్యూనిటీ అని చెప్తున్నానో ప్లస్ ఈ కంటెంట్ క్రియేటర్స్ ని ఎంకరేజ్ చేసి పిలుస్తున్నామో అండ్ వీఆర్ సేయింగ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్తున్నాం కదా. ప్లీజ్ ఎవ్రీవన్ నోట్ దిస్ థింగ్. ఇది మీ మెయిన్ ఇన్కమ్ కాకూడదు. ఐ స్ట్రాంగ్లీ డోంట్ రికమెండ్ దిస్ యాజ్ యువర్ మెయిన్ ఇన్కమ్. ఎందుకంటే ప్యాసివ్ మాత్రమే. బడ్జెట్ లిటరల్లీ బర్న్స్ లైక్ ఎనీథింగ్. సో యూట్యూబ్ మెయిన్ ఇన్కమ్ అనుకున్నామంటే ఇది మెయిన్ ఇన్కమ్ వస్తుంది, మనం బడ్జెట్ పెట్టేస్తాము, మనకి రేపటికి రేపు మానిటైజేషన్ వచ్చేస్తుంది, మనం ఏం చేసేస్తాం అనేది మాత్రం పెట్టుకోకండి. జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, ఓకే మనం ఏదో ఒకటి చేద్దాం, మనము స్క్రీన్ పైన కనిపిస్తాం, మనం ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు యంగ్స్టర్స్ అవ్వచ్చు, న్యూ యూట్యూబర్స్ అవ్వచ్చు. సో అందుకని నేను చెప్తున్నది, డోంట్ మేక్ this as an your main income. Okay, so ఇది ఒక passive income లాగా పెట్టుకోండి. You continue doing your jobs, you continue doing your education, మీరు చేయండి. అండ్ ఇప్పుడు ఈ నో మ్యాటర్ వాట్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎవరైనా కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కి. ఓకే, ఎప్పుడైనా వీక్ లో 1 day or 2 days లైక్ సాటర్డే సండే ఆర్ సంథింగ్ ఏదైనా అనిపించింది, యూ గెట్ సమ్ మంచి డైలాగ్స్, వాళ్ళకి ఒక పాకెట్ మనీ లా వస్తుంది ఇది. ఎందుకంటే దే డోంట్ నీడ్ టు వెయిట్ అప్ టు మానిటైజేషన్. కరెక్ట్. ఇది కూడా సై ఇప్పుడు మానిటైజేషన్ కి ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పినట్టు 6 months 1 year 2 years 3 years వరకు వెయిట్ చేయాలి. ఆ 3 years వరకు మీరు పెట్టిన మొత్తం స్ట్రగుల్స్ కానీ ఎంతైతే మీరు పెడతారో అవన్నీ మానిటైజేషన్ వస్తుందో రాకపోవచ్చు. అది కూడా మీకు చాలా క్యాలిక్యులేషన్స్ యూట్యూబ్ లో మీకు మానిటైజేషన్ రావాలంటే 365 days, మళ్ళీ 1000 సబ్స్క్రైబర్స్, మళ్ళీ దాంట్లో 4000 వాచ్ అవర్స్, రీయూజ్డ్ కంటెంట్ మళ్ళీ కాపీ రైట్స్ ఉండకూడదు. కాపీ రైట్స్ ఎక్కడ మీరు తీసుకొని వచ్చి పెట్టినా దానికి మానిటైజేషన్ ఎగిరిపోతాయి. ఈవెన్ ఆఫ్టర్ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఎవరైనా వీడియో చూసే వాళ్ళు మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి కింద కామెంట్ పెట్టండి. మీరు ఎంత అంటే నాకు తెలిసి లిటరల్లీ ఏ యూట్యూబర్ కష్టపడకుండా మానిటైజేషన్ ఆ స్టెప్ అయితే ఈజీగా అయితే అయ్యిండు. ఏదో ఫ్లూక్ లో వాచ్ అవర్లు వచ్చేస్తున్నా బట్ అవి రీజుడ్ కంటెంట్ అని పడ్డము, కాపీ స్ట్రైక్ పడ్డము, కాపీ రైట్ పడ్డం, ఏదో ఒకటి జరిగి ఆ స్టెప్ అనేది కొంచెం కింద మీద పడే వస్తుంది. సో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ కప్ ఆఫ్ టీ. సో ఇక్కడ NMW మనం ఏం చేస్తున్నాం అంటే మీ కంటెంట్ కి అట్ దట్ మూమెంట్ మేము పే చేస్తాం. ఇది మెయిన్ ఇక్కడ ఈ నో మ్యాటర్ వాట్ అన్నది ఇది ఈ పాయింట్ లో ఒక హై వెళ్తుంది. ఎందుకంటే క్రియేటర్స్ అన్న వాళ్ళు దే డోంట్ నీడ్ టు వెయిట్ అప్ టు మానిటైజేషన్. మీరు మంచి కంటెంట్ ఈరోజు చేశారా NMWకి ఇవ్వండి, వాళ్ళు అప్పుడే మీకు ఇన్కమ్ ఇస్తారు. సో సింపుల్. మీరు అంటే ఇది స్టార్ట్ చేశారంటే సెల్లింగ్ యువర్ ప్రోడక్ట్ అనుకోవాలంతే. మీ ప్రోడక్ట్ తీసుకురండి, మీ ప్రోడక్ట్ నచ్చితే కొంటాం. వెరీ సింపుల్ థింగ్. సంథింగ్ లైక్ అదర్ ప్రొడక్ట్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ పర్చేజ్లు ఇవన్నీ కూడా మీరు ఒక రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు కాబట్టి మీకు స్టాండర్డ్స్ ఉంటాయి. బేసికల్లీ నా కెరీర్ స్టార్ట్ అయింది, ఐ మీన్ టు సేల్స్ మార్కెటింగ్ అండ్ దెన్ మూవ్ టు సాఫ్ట్వేర్, మళ్ళీ రియల్ ఎస్టేట్ లో ఈవెన్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ రియల్ ఎస్టేట్. దెన్ ఇది ఎప్పుడైతే అనాలిసిస్ ఇవన్నీ చూస్తున్నానో, ఐ మీన్ ఎప్పుడైతే స్టడీ చేస్తుంటాం మెనీ ఇలాంటి మెనీ పీపుల్ రియల్ ఎస్టేట్ అనే వాళ్ళు అన్ని చోట్ల అది ఆగదు అది యాక్చువల్లీ. సో దట్ కైండ్ ఆఫ్ థర్స్ట్ అనేది ఎప్పుడు సంథింగ్ ఏదో ఒకటి తీసుకురావాలా అని అనిపిస్తూ ఉంటుంది.